అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి అనమాట. పైన అయితే చిన్న రిపేర్ అయితే వచ్చింది. సో టీవీ అయితే వైర్ అయితే తెగిపోయింది అనమాట. సో అయితే ఇప్పుడు మనం రిపేర్ చేయాలి. సో అది చేసినాక మేము బయటికి వెళ్ళే పని అవుతుంది. బయటికి వెళ్ళేసి వేరే చిన్న డ్యూటీ అవుతుంది చూసుకొని వచ్చాం. పదండి బయట వెళ్దాం. అనిపిస్తుంది కదా, ఇదైతే మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత తీసినాం అనమాట మొత్తం. సో నేనైతే మా ఫ్రెండ్స్ వచ్చారు, మొత్తం తీసేసారు ఏం కూడా లేకుండా. నిన్న తీసేటప్పుడు ఇక్కడ కర్రలు వేసేటప్పుడు పైప్ అయితే తిరిగిపోయింది అనమాట. సో ఇది టీవీ కేబుల్ కనిపిస్తుంది కదా, ఇది టీవీ కేబుల్. ఇదైతే మనం ఇప్పుడు టేప్ అయితే వేయాలి. దీనికి టేప్ వేసిన తర్వాత ఉంటుందో ఉండదు నాకైతే డౌట్. ఇంట్లో వస్తుంది, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత దీంట్లో ఈ పబ్లిక్లో వాటర్ వెళ్ళిపోయినాయి అంటే మళ్ళీ ఇంకా టీవీ వరకు అయితే వెళ్తాయి. ఇక్కడ కింద 8 మోడల్ బోర్డు అవుతుంది, అక్కడ వరకు వెళ్తాయి. ఇంకా మళ్ళీ వాటర్గా కనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది. సో అదే మా బట్టలు అనమాట. ఇది మా ఇల్లు. చాలా 4 months అయిపోయింది. మా అన్నది 2nd month అయితే మ్యారేజ్ అయింది కదా, ఇది 5th month. చూడండి ఎట్లా అయిపోయినాయి. ఇవి కూడా తీసేయాలి. తీసేసి ఎక్కడైనా పడేయాలన్నమాట. లేకపోతే ఇంకా వాటర్ ఇంకా మొత్తం పుచ్చిపోయి పురుగులు పట్టేస్తూ ఉంటాయి. సో అదనమాట. ఇప్పుడైతే మనం దీనికైతే టేప్ వేసేద్దాం. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో ఏందో టేప్ వేసిన తర్వాత కూడా. సో ఇలా వెళ్ళి అనమాట, ఇలా ఉంటాం మీకు వెళ్ళి మా ఊర్లో హైదరాబాద్లో కాదండి. ఇది మా అన్న పేరు, ఇది మా వదిన పేరు. సో మా వాడి పెళ్ళి అయింది 15th 2nd month అనమాట. మార్నింగ్ అయింది. ఆ రోజు చాలా హడావిడిగా అయిపోయింది అనమాట మ్యారేజ్ కూడా. టేప్ అయితే లేదు, మనం షాప్లో తీసుకోవాలి. షాప్లో తీసుకొచ్చి పని అయితే వేద్దాం. సరే ఓకే చూద్దాం. టేప్ అయితే లేదు కదా, బయటకు వెళ్ళేసి తీసుకురావాలి. సో టేప్స్ అయితే లేవు గైస్. షాప్కి వెళ్ళైతే టేప్ తీసుకుందాం. మీకు చెప్పే కదా పైన పైప్ వస్తుందని, ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ టీవీకి అయితే మార్కింగ్ చేసినాం, కానీ టీవీ కొంచెం పెద్దగా అయిపోయింది అనమాట. సో టీవీ కొంచెం పెద్దగా అయిపోవడం అక్కడైతే సరిపోలేదు. సో ఇక్కడైతే ఫిక్స్ చేయాల్సి వచ్చింది. దీనికి కేబుల్ అనేది వచ్చిందంటే అలా దిగి, సో మనకు కనిపిస్తుంది కదా రౌండ్గా ఆ షీట్ అలా దిగి జంక్షన్ దీంట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడికైతే వచ్చింది. సో ఇదనమాట సోనీ కంపెనీ టీవీ. నేను పేచి పెట్టి మరీ తీసుకున్నా, నాకు ఇష్టమైన టీవీ అని చెప్పేసి. సో ఫ్యాన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు షాప్కి అయితే వెళ్దాం. షాప్కి వెళ్ళేసి అయితే టేప్ తీసుకుని వచ్చి ఆయన టేప్ అయితే వేద్దాం. సో కనిపిస్తుంది కదా, అదే మా కష్టం అనమాట. సో ఇక్కడైతే మేము సాయంత్రం అయితే బస్సులో ఇక్కడికైతే ఎక్కాలి, లేదా నార్మల్ బస్సులో అయితే అక్కడైతే ఎక్కాలి. సో అది ఇదే మా ఊరు, ఇలా ఉంటుంది ఇది మా ఊరు. సో టేప్ అయితే తీసుకొచ్చా, 15 రూపాయలు పడ్డది. ఇదే మా గల్లి, ఇది మా అన్నయ్య ఇల్లు. సో అలా కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందా లేదా మీకు? ఇక్కడ లక్ష్మణ్ నేను రాసింది కదా, అదే మా ఇల్లు. చూపిస్తా కదండి. పైన టేప్ అయితే వేద్దాం. నెక్స్ట్ ఇంకా భోజనం చేయాలి. సో టేప్ అయితే తీసుకొచ్చాం కదా, ఇది మొత్తం 15 రూపీస్ అయితే పడ్డది. సో 15 రూపాయలు అయితే తీసుకున్నాడు. 10 రూపాయలు ఉండే టేప్, ఇప్పుడైతే 15 రూపాయలు అయితే అయిపోయింది.
సో మరి ఏం చేస్తుంది తప్పదు కదా, దీనికైతే ఇప్పుడు అయితే వేసేద్దాం మొత్తం కంప్లీట్గా. ఆల్రెడీ ఒకటి వేసాం కదా, ఇదైతే దీనిపైన అయితే నాకు నమ్మకం లేదు ఉంటుందేమో అని చెప్పేసి, ఇదైతే ఉండదు. సో చూడాలి. మంచిగా ఉండే అనవసరంగా నేను తీపించిన, అది మొత్తం పైప్ మొత్తం విరిగిపోయింది అనమాట. దీనికోసం ఇట్లా బందోబస్తు చేసిన పైప్ వైరింగ్ చేసేటప్పుడు వైర్ కేబుల్ వేసి 2-3 టేబుల్ చుట్టి వాటర్ పోకపోతుండే. ఇప్పుడు విరిగిపోయింది కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా మరి ఏం చేయలేం, ఇంకా వేయాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి, ఇది వేయాలి. సరే వేసేద్దాం ఆగండి మొత్తం చుట్టూ. Someone said, don't drink her potions. She'll kiss your neck with no emotion. When she's mean, you know you love it. She tastes so sweet, don't sugarcoat it now. You'll play along. సో అయిపోయింది కదా, ఇంకేం పని ఏమైతే లేదు ప్రజెంట్. మా నాన్నమ్మ అయితే పడుకొని ఉంది. సో మా మమ్మీ నా దగ్గర చూస్తుంది. సో గైస్, ఈ వీడియో ఇక్కడితో లాస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి, బాయ్ బాయ్.